హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూయర్స్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ వెళ్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే ఇటీవల కాలంలో తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలే దానికి కారణం కూడా కావచ్చు. డిటిసిపి లేఅవుట్స్ అన్ని కూడా హెచ్ఎండిఏలోకి కన్వర్ట్ అవ్వడం. సో ఈ కారణంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ రియల్ ఎస్టేట్ అంతా కూడా శరవేగంగా అభివృద్ధి చెందుకుంటూ వెళ్తూ ఉంది. సో చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఎఫర్ట్ చేయగలిగినటువంటి ప్లాట్స్ ఎక్కడున్నాయా అని సర్చ్ చేస్తున్నారా? మీలాంటి వాళ్ళ కోసమే నేను ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చేసాను. సదాశివపేటకి దగ్గరలో ఉన్నటువంటి కొంకల్ దగ్గర శ్రీ వాసవి గ్రూప్స్ వాళ్ళ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చానండి. ఇప్పటి వరకు వీళ్ళు ఆల్మోస్ట్ 1 ఇయర్లోనే 2 ప్రాజెక్ట్స్ని విజయవంతంగా కంప్లీట్ చేసుకొని 3rd ప్రాజెక్ట్ని వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. December 21st లాంచ్ చేయబోతున్నారు. లాంచింగ్ సందర్భంగా కూడా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి. సో మనందరం కూడా అఫోర్డ్ చేయగలిగినటువంటి ప్రైజ్లు మనకి కావాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి భూములకి ఎందుకు అంతగా రెక్కలు వస్తున్నాయంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ హైలైట్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో నిమ్స్ అనేది ఇక్కడ దగ్గరలో ఉంది, MRF టైల్స్ అనేది దగ్గరలో ఉంది, ఓక్స్ యూనివర్సిటీ కూడా దగ్గరలో ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే రీజనల్ రింగ్ రోడ్కి ఇది దగ్గరగా ఉంటుంది కాబట్టి సో హైదరాబాద్కి మనం జస్ట్ 45 minutes దూరంలోనే ఉన్నాం కాబట్టి సో వెళ్ళి రావడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉన్నటువంటి ఏరియా కాబట్టి సో మనం ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే అది 10 పెరిగే అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏదంటే ఈ సదాశివపేట అని చెప్పుకోవచ్చు. ఆ సదాశివపేటలో ఉన్నటువంటి శ్రీ వాసవి గ్రూప్స్కి మనం వచ్చేసామండి. సో ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా ఎంత నైస్గా ఉంది అని అంటే. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఎఫర్ట్ చేయగలిగేటటువంటి ప్రైస్లోనే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. అదే దీనికి బెనిఫిట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకే మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసానండి. December 21st మనకి నిమ్స్ కౌంటీ అని ఇంకొక ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతున్నారు. సక్సెస్ఫుల్గా 1 ఇయర్లోనే 2 ప్రాజెక్ట్స్ని ఫినిష్ చేసుకున్నటువంటి శ్రీ వాసవి గ్రూప్స్ ఇప్పుడు 3rd ప్రాజెక్ట్లో కూడా ఎంటర్ అయిపోతుంది. సో మరి ఏంటి నిమ్స్ కౌంటీ యొక్క ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, లొకేషన్ హైలైట్స్ ఏంటి, బడ్జెట్ ఫ్రెండ్లీ అంటున్నాను కదా, సో ఎంత బడ్జెట్లో దొరికే అవకాశం ఉంది, సో ఇన్వెస్ట్ చేస్తే అది ఎన్ని రెట్లు మనకు పెరిగే అవకాశం ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి మన శ్రీ వాసవి గ్రూప్స్ యొక్క MD ప్రసన్న గారు ఉన్నారు. సో ఆయన అడిగి పూర్తి డీటెయిల్స్ మీకు అందిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. సో వ్యూయర్స్, శ్రీ వాసవి గ్రూప్స్ MD ప్రసన్న గారు మనతో పాటు ఉన్నారు. మరి నిమ్స్ కౌంటీ ప్రత్యేకతలు ఏమిటి, దాని హైలైట్స్ అండ్ లొకేషన్ హైలైట్స్ గురించి పూర్తి వివరాలు కూడా సార్ అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? గుడ్ అండి. యా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమ్స్ కౌంటీ హైలైట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎవరైనా చూసేది లొకేషన్ చూస్తారు. సో బేసిక్ గా ఈ లొకేషన్ లో ఇది తీసుకోవటం వల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంటుందని చూస్తారు కాబట్టి సో దీని చుట్టుపక్కల ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ ఏంటి, సో ఇది తీసుకోవాలంటే ఎందుకు ప్రిఫర్ చేయాలి? ఆల్రెడీ మీరు ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్ట్ అసలు ఆల్రెడీ మేము కంప్లీట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. దీని డెవలప్మెంట్సే ఇది మాట్లాడుతుంది. మేము ఎంత కమిట్మెంట్తో వర్క్ చేసాం అనేది. విత్ ఇన్ 1 year స్పాన్లో మేము 3rd ప్రాజెక్ట్కి వెళ్ళాము అంటే ఎంత హై లెవెల్లో ఎంత హై వర్క్ ఉంటే. రెండోది డెవలప్మెంట్స్ అనేది ప్రయారిటీ కదండి. సో ఏ కస్టమర్కైనా మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ఇవ్వాల్సింది కమిటెడ్తో డెవలప్మెంట్స్ చేసి ఇవ్వాలి, సెకండ్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి, దానికి యాడ్ ఆన్ లోన్స్ చేయాలి. సో ఈ 3ని దృష్టిలో పెట్టుకొని ఏ రకమైన ఇబ్బంది రానివ్వకుండా ఈ 1 yearలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 2 ప్రాజెక్ట్స్ 3rd ప్రాజెక్ట్కి వెళ్ళాము. 3rd ప్రాజెక్ట్ చూస్తే నియర్ టు ద హైవే ప్రాజెక్ట్ ఓన్లీ అండి. Day 1 నుంచి మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి లొకేషన్ ప్రయారిటీగా స్టార్ట్ చేసుకున్నాము. మా ఫస్ట్ ప్రాజెక్ట్ నియర్ టు ద హైవే ఉంటుంది, సెకండ్ ప్రాజెక్ట్ అయితే వెరీ నియర్ టు ద హైవే ఉంటుంది, 3rd ప్రాజెక్ట్ అయితే అడ్జసెంట్ టు ద హైవే ఉంటుంది. ఇప్పుడు 3rd ప్రాజెక్ట్ మొత్తము మా ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్ అండి చిన్న ఎక్స్టెన్స్ ఉంటాయి. ఒకటి 9 acres ఉంటుంది, ఇంకోటి 6 acres ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ 2 ప్రాజెక్ట్స్లో నేను ఏంటంటే కస్టమర్కి ఎప్పుడు ఒక లోటు ఉండేది, నాకు అరే క్లబ్ హౌస్ ఇంపుల్ ఇవ్వలేకపోయాను, నేను ఒక వీకెండ్ లాగా ప్రొవైడ్ చేయలేకపోయాను చెప్పేసి. ఓకే, ఈ 2 ప్రాజెక్ట్స్ లో లేవు, 3rd ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు 3rd ప్రాజెక్ట్లో నేను క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తాను, క్లబ్ హౌస్లో ఒక పార్టీ హాల్ ప్రొవైడ్ చేస్తున్నాను, విత్ గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. దాంతోపాటు దీనికన్నా హైరార్టీ దీనికన్నా ఇంకా అద్భుతంగా వాటిని డెవలప్ చేయాలని చెప్పి అనుకొని పెద్ద ఎక్స్టెంట్ తీసుకున్నామని, దాన్ని హైవే టు నియర్గా తీసుకున్నాం ప్రాజెక్ట్ అనేది. ఇంకొకటి ఆ వెంచర్లో ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వెంచర్లో 80 feet రోడ్ ఉంటుంది మీకు. నా వెంచర్లో అప్రోచ్ రోడ్ 80 feet రోడ్,
ఆ రోడ్ వచ్చేసరికి గవర్నమెంట్ లో ఉన్న మన కంకోల్ ఏదైతే ఉందో, మనం ఏదైతే వెంచర్ ఉందో కంకోల్ ఇన్నర్ రింగ్ రోడ్, గవర్నమెంట్ శాంక్షన్ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది మన వెంచర్ లో పాస్ అవడం మేజర్ అడ్వాంటేజ్. అది అంటే సాధారణంగా వేరే ఏ వెంచర్స్ మనం చూసినా కూడా 40-50 ఫీట్ మాత్రమే ఉంటుంది హైలైట్, రైట్? సో లోపలికి వచ్చిన కొద్దీ అవి 30 ఫీట్ రోడ్స్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ 80 ఫీట్ ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత బ్రాడ్ గా ఉన్నాయి. 80 ఫీట్ రోడ్ అప్రోచ్ ఉందండి. ఇంకొక మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే వెంచర్ ముందు రోడ్ ఏదైతే 100 ఫీట్ రోడ్, ఈ 100 ఫీట్ రోడ్ అనేది నిమ్స్కి వెళ్తుంది. మనకి నిమ్స్ గురించి మన ఆల్మోస్ట్ అందరి కస్టమర్స్కి ఐడియా ఉంటుంది. నిమ్స్ అనేది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్. ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది మన తెలంగాణలో నిమ్స్ అనేది 10th స్టేట్, ఆల్రెడీ 9 స్టేట్స్లో నిమ్స్ అనేది ఉంది. సో దీనివల్ల నియర్ టు మనకు ఒక 5 lakh ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. కమింగ్ 5-6 yearsలో అజ్యూమ్ దట్ ఒక 5 to 6 lakh ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే మనం వేరే నేటివ్తో నిమ్స్ ఉన్నాం. సో మనం ఏదో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్. సో ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే లో బడ్జెట్లో తీసుకోవచ్చు. వాళ్ళకి ఆ టైంకి వచ్చి కంపెనీస్ వచ్చి అక్కడ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయ్యి ఇదంతా హౌసింగ్ డెవలప్ అయ్యేసరికి అప్రిషియేషన్ 2 to 3 times అప్రిషియేషన్ అయితే తీసుకోవచ్చు మినిమం. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా అంటే ఇప్పుడు థర్డ్ ప్రాజెక్ట్ ఏదైతే మీరు స్టార్ట్ చేశారో నిమ్స్ కౌంటీ, అది వెరీ నియర్ బై ముంబై హైవే కాబట్టి, పక్కనే ఉంది కాబట్టి, సో రెసిడెన్షియల్ గా కూడా చాలా పనికొస్తుంది కదా. సో పక్కనే ఉండడం వల్ల సో అలా ఉండటానికి అనువుగా మీరు ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు? ఈ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ అండి మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విలేజ్ కంకోల్ ఏదైతే విలేజ్ ఉందో దానికి ఎడ్జెస్ ఉంటుంది విలేజ్ అనేది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌసెస్ ఆల్రెడీ మా సైట్ అయితే మేము లాంచ్ చేస్తున్నాము. ఆ సైట్కి ఎడ్జెస్ అంటే ఉంటాయి. ఈ రోజు ఒకవేళ కస్టమర్ తీసుకున్నా కూడా ఇమీడియట్గా ఆ సైట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే మన కస్టమర్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. సో వీఆర్ గోయింగ్ విత్ మెయింటెనెన్స్. ఒక 3 years మేము మెయింటైన్ చేస్తున్నాం ప్రాజెక్ట్ని. కస్టమర్ 3 years మెయింటెనెన్స్ చేస్తున్నాము. అట్లా చుట్టూ కాంపౌండ్ వెళ్ళేసి ప్రాజెక్ట్ సెక్యూరిటీ పెట్టేసి దాన్ని హై ఎండ్తోనే మెయింటైన్ చేయగలుగుతున్నాం మనం. మేమున్న ఎగ్జిస్టింగ్ 2 ప్రాజెక్ట్స్లో కూడా మెయింటెనెన్స్ నేను ఈ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మెయింటెనెన్స్ స్టార్ట్ చేశాను. ఇయర్ స్టార్ట్ చేసి ఆల్రెడీ మెయింటెనెన్స్ అయితే రన్నింగ్ చేస్తున్నాను. సో సెక్యూరిటీ పాయింట్ తీసుకున్నా కూడా అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తీసుకున్నా కూడా కస్టమర్ వచ్చి ఈరోజు ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకొని దాంట్లో ఉండొచ్చు. ఓకే. సో కన్స్ట్రక్షన్ వైజ్ గా కాదు, ఇప్పుడు మీరు చూపించారు. సో వీకెండ్ హోమ్స్ కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఈ ఉరుకుల పరుగుల జీవితం హైదరాబాద్ దీంట్లోని, సో ప్రతి వీకెండ్ కూడా ఎక్కడికో దూరం వెళ్ళలేరు. సో ఒక 2 days మనశ్శాంతిగా గడపాలనుకుంటారు. సో చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీ తోటి చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది. కాబట్టి ఒకవేళ ఇలా చిన్నగా వీకెండ్ హోమ్స్ కట్టుకోవాలంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారా మీ వైపు నుంచి? మేము ఆల్రెడీ మీరు ఏదైతే వీకెండ్ హోమ్ చూసారండి, ఇది కస్టమర్ ఆల్రెడీ తీసుకొని కస్టమర్ కస్టమైజ్డ్ అండి. సో మా కస్టమర్ వచ్చేసరికి నాకు ఇట్లా కావాలి అని చెప్పేసి మమ్మల్ని ఏదైతే చెప్తే మేము దాన్ని కస్టమైజ్ చేయించి కస్టమర్ కోసం చేంజ్ చేశారండి మొత్తము. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూసుకున్నా మీకు ఎప్పుడు ప్లెజెంట్గా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ అనేది కంకోల్ ఏరియా ఇట్ సెల్ఫ్ మీరు చూసుకున్న మినీ ఊటీ అంటారు. ఏదర్ ఎప్పుడు చూసినా ఇక్కడ కూల్ గానే ఉంటుంది. సో మీరు ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది ఎన్విరాన్మెంట్ ఎంత ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ అనేది. ఓకే. సో ఇంకా టైటిల్ క్లియరెన్స్ విషయానికి వద్దాము. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ గెలాక్సీ 1, 2 అన్ని కూడా DTCP అప్రూవల్ ఉన్నటువంటిది. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నటువంటి థర్డ్ ప్రాజెక్ట్ ఏంటి? సో ఇప్పుడు మేము స్టార్ట్ చేసే థర్డ్ ప్రాజెక్ట్ కూడా DTC అండ్ RERA అప్రూవ్డ్ అండి. అలా DTCP అప్రూవల్ వచ్చింది అండ్ RERA కూడా అప్రూవల్ వచ్చింది. మోర్ ఓవర్ ఏంటంటే అండి కస్టమర్ కొంచెం బిలీఫ్గా, కస్టమర్ స్ట్రాంగ్గా ఎక్కడ బిలీవ్ చేయొచ్చు అంటే లోన్స్ ఇవ్వగలిగామంటే కస్టమర్ స్ట్రాంగ్గా బిలీవ్ చేయొచ్చు. లీగల్ క్లియర్ ఉందని చెప్పి స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వచ్చు. సో అట్లే ఫస్ట్ అండ్ సెకండ్ 2 ప్రాజెక్ట్స్లో ఆల్రెడీ మనకి NBFCs కాకుండా బ్యాంక్స్ త్రూ డైరెక్ట్గా మేము టై అయిపోయి కస్టమర్స్ లోన్స్ చేసాము. ఇప్పుడు థర్డ్ ప్రాజెక్ట్ కూడా డైరెక్ట్గా బ్యాంక్స్ త్రూ లోన్స్ చేయిస్తున్నాను నేను. సో మాకు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాజెక్ట్ 2 ప్రాజెక్ట్స్లో కూడా స్ట్రైట్ అవే 50% ఆఫ్ ది మేము మొత్తం లోన్స్తోనే వెళ్ళాం కస్టమర్స్కి. సో బ్యాంక్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఫుల్ సెక్యూర్డ్ అని చెప్తున్నారు. బట్ లోన్స్ కూడా బ్యాంక్స్ ఎంత పర్సెంటేజ్ వరకు ప్రొవైడ్ చేస్తుంది? ఒక 80%, 70%, రిమైనింగ్ మనం పే చేసుకోవాల్సి ఉంటుందా? ఎలా ఉంది? అవునండి, కస్టమర్ వచ్చేసరికి ఒక 40% వరకు పే చేసుకోవాల్సి వస్తుంది. 60% వరకు అయితే బ్యాంక్ లోన్ మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. సో హౌసింగ్ లోకి వచ్చేసరికి మనకి 80% బ్యాంక్ లోన్ ఫండింగ్ చేస్తారు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఓపెన్ ప్లాట్కి వచ్చేసరికి 60% బ్యాంక్ లోన్ అయితే ఫండింగ్ చేస్తారు. సో టోటల్ అమౌంట్ అయితే ఫండింగ్ చేయరు. ఓకే. సో టోటల్గా మనకి ఈ నిమ్స్ కౌంటీ అనేది ఎన్ని ఎకరాల్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి అవైలబుల్ ఉన్నాయి? సో టోటల్ నిమ్స్ కౌంటీ అనేది 25 acres అండి. మినిమం వచ్చేసరికి 165 square yards నుంచి ప్రాజెక్ట్ ఉంది. అప్ టు 400,000 వరకు కస్టమర్ చాయిస్ అయితే ఉంది. ఓకే. 165 నుంచి స్టార్ట్ చేసి 165 నుంచి స్టార్ట్ చేసి ఒక 400 వరకు అయితే బేసిక్ సైజెస్ ఉన్నాయి. కస్టమర్ ఒకవేళ 1,000, 2,000 square yards, 3,000 square yards కావాలన్నా మనం ఒక బ్లాక్ వైజ్ గా కట్ చేసి వాళ్ళ వరకు కస్టమైజ్ లా చేసి ఇవ్వచ్చు. ఓ దట్స్ నైస్. సో ఫైనల్లీ అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువైపు అసలు ఇన్వెస్ట్ చేసుకుంటే అది 10 పెరిగే ఛాన్స్ ఉంటుంది అని అనేది అందరికి ఉన్నటువంటి డౌట్. అండ్ మీరు మోర్ ఎవర్ 3 ప్రాజెక్టులు తీసుకున్నారు, 3 కూడా ఇక్కడనే స్టార్ట్ చేశారు. సో ఎందుకు ఈ ముంబై హైవేకి ఇంత ఇంపార్టెన్స్ ఉంది? ఇక్కడ డెవలప్మెంట్స్ అంటే డెవలప్ అవ్వడానికి ఎందుకు అంత ఛాన్స్ ఉందని?
నేను 2012లో రియల్ ఎస్టేట్‌లోకి వచ్చానండి. హ్మ్. నా జర్నీ మొత్తం అంతా ముంబై హైవేలోనే ఉంది డే 1 నుంచి. సో, మేము ఎప్పుడు ప్రాజెక్ట్స్ చేసినా ముంబై హైవేలోనే చేసాము. ఓకే. పర్టిక్యులర్ ముంబై హైవేలో ఎందుకు చేయాల్సొచ్చిందండి, మీరు చూస్తే వెస్ట్ పార్ట్ అనేది హైదరాబాద్‌కి హార్ట్ ఆఫ్ ది సిటీ అనుకోవచ్చు. అట్లే నార్త్ పార్ట్ అనేది కూడా ఈక్విలిబ్రియంగా కీ రోల్ ప్లే చేస్తుంది. వెస్ట్ పార్ట్‌లో ఎంతైతే హౌసింగ్ డెవలప్ అయిందో మీకు, రాదర్ దాన్ మిగతా హైవేస్‌లో హౌసింగ్ అనేది మనం చూడం. ఇప్పుడు 2014లో తెలంగాణ ఎప్పుడైతే డివైడ్ అయిందో, ఆ రోజు నుంచి ఆల్ హైవేస్, ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ మొత్తం మనకి రియల్ ఎస్టేట్ అనేది స్టార్ట్ అయ్యి ఓపెన్ ప్లాట్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఈ రోజు లైబుల్ చూసుకుంటే మనకి హౌసింగ్ ఏదైతే వెళ్ళింది అని చూస్తే మనకి ఒకటి వెస్ట్ పార్ట్, 2 నార్త్ పార్ట్. సో కమింగ్ టు ద వెస్ట్ పార్ట్, మనకి సిటీ ఎలాబరేట్ చూసుకుంటే మీకు కూకట్పల్లి నుంచి అటొక 15 కిలోమీటర్స్ ఆఫ్ ది ఈస్ట్ పార్ట్, వెస్ట్ పార్ట్ చూసుకుంటే ఇదొక 40-30 కిలోమీటర్స్ పైన ఎలాబరేట్ అయి ఉంటుంది మీకు. సో మోర్ థింగ్ ఏంటంటే ఐటీ ఒకటి ఉండటము, రెండోది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ అయినా మీకు బీడీఎల్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, ఓడిఎఫ్ కావచ్చు, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ మొత్తం కూడా మీకు వెస్ట్ సైడే ఉంటుంది. రెండో థింగ్ ఏంటంటే మనకి ఐటీ ఒకటి గ్రోత్ అనుకున్నాము, రెండోది ఫార్మా. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మీకు మొత్తం హైదరాబాద్కి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ మనకు కనిపించింది అంటే మీకు ఒకటి ఐటీ ఉంటుంది, రెండోది ఫార్మా ఉంటుంది. ఆ రెండు మనకి వెస్ట్లోనే ఎస్టాబ్లిష్ అవ్వటము, రెండోది సిటీ వైడ్గా ఎక్స్టెండ్ అవుతూ ఉంది. మనకి ఏదైనా ఒక కస్టమర్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే 2 వేస్లో రిటర్న్ అనేది మనకి గ్యారంటీ ఇవ్వగలము. ఒకటి ఎగ్జిస్టింగ్లో ఉండి కంపెనీస్ వచ్చి ఉండాలి, ఆర్ హౌసింగ్ అన్న వచ్చి ఉండాలి. ఈ వెస్ట్ పార్ట్ చూసుకుంటే మీకు ఇన్ ద స్పామ్ ఆఫ్ మీరు 2014-15 నుంచి చూసుకుంటే ఈ 10 ఇయర్స్లోనే అరౌండ్ ఒక 20-25 కిలోమీటర్స్ పైనే హౌసింగ్ అనేది స్ప్రెడ్ అయింది. ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ వెస్ట్ పార్ట్లోనే ఈ డెవలప్మెంట్ మనం చూడొచ్చు. మీకు చిన్న ఎగ్జాంపుల్ మనకి కోకాపేట నుంచి శంకర్పల్లి ఒక 30 కిలోమీటర్స్ గ్యాప్ చూసుకున్నా ఫుల్లీ హౌసింగ్ ఆక్యుపైడ్ ఉంటుంది. ఇటు మనకి సుల్తాపూర్ వరకు చూసుకున్నా ఇటు ఆక్యుపైడ్ ఉంటుంది 20 కిలోమీటర్స్. చివరికి ఇప్పుడు మనకి సంగారెడ్డి ఇస్ అ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అనుకుంటాం. సో సిటీ వచ్చేసరికి రింగ్ రోడ్ దాటి మీకు సంగారెడ్డి వరకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మన రీజనల్ రోడ్ వస్తుంది. రీజనల్ రోడ్ వస్తున్నప్పుడు మిగతా అన్ని ఎగ్జిట్స్ పాయింట్స్ కన్నా హైవే ఏదన్నా సిటీ ఏదైనా టచ్ అయింది రీజనల్ రోడ్ కంటే ఓన్లీ సంగారెడ్డి అండ్ దెన్ నార్త్ పార్ట్. ఇందా నుంచి మీకు నార్త్ పార్ట్ అని ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, సో 2 ఎగ్జిట్స్ అనే హౌసింగ్ డెవలప్ అవుతుందని చెప్పేసి నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఎప్పుడైతే మీకు హౌసింగ్ ఏరియాలో హౌసింగ్ పరంగా ఒక హైవే డెవలప్ అవుతుంది అంటే మీకు అప్రిషియేషన్స్ అనేది కూడా రిటర్న్స్ అనేది కూడా ఆ రకంగానే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వెస్ట్ పార్ట్ అయితే స్ట్రాంగ్గా చేసి చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్ ఏరియా. ఇప్పుడు ఏదో కొత్తగా మనం దాన్ని హైలైట్ చేసి ఇది వచ్చింది, ఈ కంపెనీస్ వస్తున్నాయి, ఈ కంపెనీస్ వల్ల మన హౌసింగ్ వచ్చేది అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ హౌసింగ్ అనేది సిటీ కంటిన్యూషన్ అవుతుంది కాబట్టి ముంబై అనేది రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పగలం. ఓహ్! దట్స్ నైస్. ఒక రియల్టర్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో అలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వెరీ నైస్ అండి. సో, ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ విషయానికొచ్చేటప్పుడు సో, ఎన్ని రోజుల్లోనే మనకి రిజిస్ట్రేషన్ ఫినిష్ చేయొచ్చు? సో, ఇమ్మీడియేట్‌గా ఒకవేళ పే చేస్తే వాళ్ళకి కన్సెషన్ ఏమైనా ఉంటుందా? డిసెంబర్ 21న లాంచ్ అయిపోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఆఫర్స్ కూడా ఏమైనా ప్రకటిస్తున్నారా? ఆఫర్స్ అనేది ఆల్రెడీ మేము లాస్ట్ మీకు 1 ఇయర్ నుంచి చూస్తే కస్టమర్ ఎవ్రీ మంత్ ఒక డిఫరెంట్ ఆఫర్ ఇస్తూనే ఉన్నామండి. లాస్ట్ టైం మేము కస్టమర్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫర్ ఇచ్చాము, గోల్డ్ కాయిన్స్ కూడా ఇచ్చామండి. ఈ 1 ఇయర్‌లో మేము డిఫరెంట్ ఆప్షన్ ఇచ్చాము. అట్లే బైక్ ఆప్షన్స్ ఇచ్చాము, బైక్ కూడా ఇచ్చాము, రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇచ్చాము, అట్లే మొబైల్స్ కూడా ఇచ్చాము, గోల్డ్ కాయిన్స్ కూడా ఇచ్చాము. సో ఆఫర్స్ అయితే ఎప్పుడు మా కంపెనీలో రన్ అవుతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కూడా ఆఫర్ అనేది మేము అనుకుంటుంది ఏంటంటే కస్టమర్కి వచ్చేసరికి ఒక 200-300 గ్రామ్స్ సిల్వర్ అనుకుంటున్నాను. సో అది కూడా మీకు కమింగ్ ఒక 2-3 డేస్లో అనౌన్స్ చేస్తాము. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో, ఈ ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా వ్యూవర్స్‌కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో, వ్యూవర్స్ చూసారు కదా నిమ్స్ కౌంటీ యొక్క ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, లొకేషన్ హైలైట్స్ ఏంటి, ఎందుకు ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకు ఉంది, సో ఎందుకు మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనే అన్ని విషయాలు కూడా ప్రసన్న గారు తెలియజేశారు కదా. సో, మీలో ఎవరైనా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్‌కి కాల్ చేయండి. సో, ఇప్పుడైతే మంచి ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డిసెంబర్ 21న లాంచింగ్ కూడా ఉంది కాబట్టి లాంచింగ్ సంబంధించినటువంటి ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో, డోంట్ మిస్ ఇట్. వెంటనే కాల్ చేయండి అండ్ ఒక ఇంటి వరకు కూడా మీరు అయిపోండి.